ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్ ఏపీలో డిఎస్సి పోస్టులకి అప్లికేషన్స్ పరంగా చూస్తే అప్లై చేసిన అభ్యర్థుల పరంగా చూస్తే 3,37,000 మంది అప్లై చేసినట్టు తెలుస్తుంది. ఇంచుమించు అప్లికేషన్లు అయితే 5 లక్షల పైచిలకు అప్లికేషన్లు అయితే వచ్చాయి. ఇక్కడ మొత్తం మీద ఈ అప్లికేషన్లు చూసిన తర్వాత ఒక్కో ఉద్యోగానికి అంటే ఒక్కో పోస్టుకి 35 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. డిఎస్సి పరీక్షలకు 3,33,000 మంది అభ్యర్థులు, 5,77,000 మంది అప్లికేషన్లు. ఇక దరఖాస్తు నమోదులో మహిళలే టాప్లో ఉన్నట్టు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 73,000 దరఖాస్తులు నమోదైనట్టు తెలుస్తుంది. మే 30వ తేదీ నాటికి హాల్ టికెట్ విడుదల, అధికారులకు సన్నాహాలు. అంటే మే 30వ తేదీ నాటికల్లా హాల్ టికెట్లు ఇచ్చేస్తారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ నెలాఖరికల్లా ఒక్కో ఉద్యోగానికి 35 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్కు అభ్యర్థుల నుంచి భారీ దరఖాస్తులు నమోదయ్యాయని చెప్పేసి రాశారు. మే 15వ తేదీతో ఆన్లైన్ అప్లికేషన్ల గడువు ముగియడంతో జిల్లాల వారీగా ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తులు నమోదు చేసుకున్నారన్నది అధికారులు ప్రకటించడం జరిగింది. మొత్తం 16,347 ఉద్యోగాలకు గాను 3,35,401 మంది అభ్యర్థులు వివిధ పోస్టులకు కలిపి 5,77,417 అప్లికేషన్స్ అయితే దరఖాస్తులు అయితే నమోదు చేశారు. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు 35 మంది పోటీ పడుతున్నారు. ఇక ఆన్లైన్ అప్లికేషన్ల నమోదుల్లో మహిళలు ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మహిళలే ఎక్కువ మంది అప్లై చేసినట్లు క్లియర్ కట్గా మనకి అర్థమవుతూ ఉంది. ఇక దాదాపు 2,03,647 మంది మహిళా అభ్యర్థులు మరి ఇక్కడ అప్లై చేసినట్లు తెలుస్తుంది. 131,754 మంది పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. ఎస్సీఆర్టీ డైరెక్టర్ డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి ఈ విషయాలు తెలియజేస్తారు. ఈ నెల 30వ తేదీ నాటికి హాల్ టికెట్లు కూడా వీళ్ళు చేస్తామన్నారు. ఇక జిల్లాల వారీగా ఏ జిల్లా నుంచి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, అందులో పురుషులు ఎంతమంది, మహిళలు ఎంతమంది అనేది క్లియర్ కట్గా మనం చూద్దాము. ఇక డిఎస్సి పోస్టులు ఏడాది అధికంగా ఉన్న కర్నూలు జిల్లాకు సంబంధించి అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం 2,678 పోస్టులు ఉండగా 39,997 మంది అభ్యర్థుల నుంచి మొత్తం 73,605 అప్లికేషన్లు నమోదైనట్టు రాష్ట్రంలో టాప్లో ఉండటం. దరఖాస్తుల పరంగా చూసుకున్నట్లయితే ఇది రాష్ట్రంలో టాప్లో కర్నూలు జిల్లా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పోస్టు కూడా అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్లికేషన్లు కూడా అక్కడే వచ్చాయి. ఇక నెల్లూరు జిల్లాలో మొత్తం పోస్టులు 673 ఉండగా 15,993 మంది అభ్యర్థుల నుంచి 28,772 అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్రంలో ఇక్కడే అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ చూడండి, నెల్లూరు జిల్లాలోనే అతి తక్కువ అప్లికేషన్లు వచ్చినట్టు చెప్తా ఉన్నారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి 7,159 మంది అభ్యర్థుల నుంచి 10,143 అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తుంది నాన్ లోకల్ కేటగిరీలో. గమనించండి, జిల్లా పేరు, పోస్టులు, అభ్యర్థులు, వివిధ పోస్టులకు వచ్చిన అప్లికేషన్లు. ఇక శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 543 పోస్టులు ఉంటే 22,648 మంది అప్లై చేశారు. మొత్తం అక్కడ పెట్టిన అప్లికేషన్లు 39,235 అప్లికేషన్లు. ఇక విజయనగరం జిల్లాలో 583 పోస్టులు ఉంటే 18,000 మంది, ఇంచుమించు 18,000 మంది అప్లై చేశారు. 31,038 అప్లికేషన్లు పెట్టారు. ఇక విశాఖపట్నం జిల్లాలో 1,134 మంది పోస్టులు ఉన్నాయి. 1,134 పోస్టులు ఉంటే 29,779 మంది అప్లై చేశారు. మొత్తం అప్లికేషన్లు 49,658 అప్లికేషన్లు వచ్చాయి. ఇక తూర్పుగోదావరి జిల్లా చూస్తే 1,346 పోస్టులు ఉన్నాయి. దీనికి 38,617 మంది అప్లై చేశారు. ఇక మొత్తం అప్లికేషన్లు 63,000 అప్లికేషన్లు వచ్చాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా చూస్తే 1,067 పోస్టులు ఉన్నాయి. ఇక 25,770 మంది 750 మంది అప్లై చేశారు. 25,750 మంది ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 1,067 పోస్టులకు అప్లై చేశారు. మొత్తం అప్లికేషన్లో 42,466. ఇక కృష్ణా జిల్లా చూస్తే 1,213 పోస్టులు ఉన్నాయి. 1,213 పోస్టులకు గాను అప్లై చేసిన వాళ్ళు 19,953 మంది అప్లై చేశారు. వచ్చిన అప్లికేషన్ 35,220 అప్లికేషన్లు. ఓకే, గుంటూరు జిల్లా చూస్తే 1,159 పోస్టులు ఉన్నాయి. 1,159 పోస్టులకు గాను 25,067 మంది అప్లై చేశారు. 43,570 అప్లికేషన్లు వచ్చాయి. ఇక ప్రకాశం జిల్లాలో 672 పోస్టులు ఉంటే 21,046 మంది అప్లై చేశారు. 35,095 అప్లికేషన్లు వచ్చాయి. ఇక నెల్లూరు జిల్లా చూడండి, 673 పోస్టులకు గాను 15,993 మంది అప్లై చేశారు. 28,772 మంది 28,772 అప్లికేషన్లు వచ్చాయి అనమాట. 15,993 మంది అప్లై చేశారు 673 పోస్టులకి నెల్లూరు జిల్లాలో. అంటే తక్కువ అప్లికేషన్లు వచ్చింది ఇక్కడే. ఇక చిత్తూరు జిల్లా 1,478 పోస్టులు ఉంటే 26,501 మంది అప్లై చేశారు. 45,221 చూసినట్లయితే అప్లికేషన్లు వచ్చాయి.
ఈ కడప జిల్లాలో 709 పోస్టులకు గాను 15,812 మంది అప్లై చేశారు. ఇక మొత్తం అప్లికేషన్లు 29,915 అప్లికేషన్లు. అనంతపురం జిల్లాలో 811 పోస్టులు ఉంటే 29,078 మంది అప్లై చేశారు. 50,475 అప్లికేషన్లు వచ్చాయి. అంటే ఇంచుమించు ఒక్కొక్కరు 2 పోస్టులు పెట్టారు. ఈ కర్నూలు జిల్లాలో 2,678 పోస్టులు ఉన్నాయి. దీనికి 39,997 మంది అప్లై చేశారు. 73,605 అప్లికేషన్లు వచ్చాయన్నమాట. మొత్తం అప్లికేషన్లు 5,77,417. అప్లై చేసిన వాళ్ళు 3,35,401 మంది. ఓకే, మొత్తం పోస్టులు ఇక్కడ 16,347. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద వచ్చినటువంటి అప్లికేషన్లు, ఆ జిల్లాల్లో ఉన్నటువంటి పోటీ, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.